హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ వీనం యూట్యూబ్ ఛానల్. ఓ బామా అయ్యో రామా మూవీ రివ్యూ. సో ఈ రివ్యూలోనే మధ్యలో కట్టప్ప స్ట్రైక్ మ్యాటర్ గురించి కూడా చెప్తాను. సో లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ రివ్యూ గనక మీ దాకా చేరిందంటే ఇంకా నేను బ్రతికున్నట్లే లెక్క. ఒక్క ముక్కలో చెప్పాలంటే సీరియల్ ఇస్ 100 to 200% బెటర్. సుహాస్ బ్రో మూవీస్ లో వన్ ఆఫ్ ది వరస్ట్ మూవీ అంటే ఇది చెప్తాను నేను. అంటే నేను ప్రీవియస్ రివ్యూస్ చూసుకున్నాను, చాలా బోల్డ్ గా చెప్పేస్తున్నా, అరే మూవీ బాగా డీఫేమ్ అయిపోతుందేమో, కొంచెం కొన్ని పాజిటివ్స్ కూడా చెప్దాం నెక్స్ట్ నుంచి అని అనుకున్నా. బట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ ఒక్క పాజిటివ్ కూడా లేదు బ్రో. ఉంది, హీరోయిన్ బాగుంది సినిమాలో, జో సినిమాలో హీరోయిన్ సూపర్ ఏ క్లాస్ ఉంది. అది తప్పించి మూవీలో లవ్ అంటారా, అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ ఏదో ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ లా చేద్దామని ట్రై చేసింది. బట్ నాకు సినిమా మధ్యలోనే అర్థమైపోయింది, హరీష్ శంకర్ గారిని ఎప్పుడైతే చూపించారో అయిపోయింది సినిమా, అయిపోయిందిరా బాబు అనుకున్నాం. అంటే లాస్ట్ లో తీసుకొచ్చారు కానీ మొత్తం సీన్స్ అన్నిటికీ లింక్ చేసి కంచర్ల పాలనలా చేద్దాం అనుకున్నారు కానీ ఫస్ట్ అంతా ఏమీ లేదు కదా. ఫస్ట్ అంతా మనోడు చిలకల పొడి కుర్రోడు ఒకడు ఉంటాడు, సాత్విక్, మనోడితో కామెడీ చేద్దాం అని ట్రై చేశారు. బట్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ లో చూసుకుంటే ఆలీ గారితో ఎమోషనల్ సీన్స్, అలాగే అమ్మ ఎమోషన్, ఇవన్నీ చెప్దాం అనుకున్నారు కానీ వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ లో హీరోయిన్ వాళ్ళ నాన్న వస్తాడు. ఆ టైంలో నాకు ఒకటే అనిపించింది, ఏం చేయడానికి వచ్చారు సార్, మట్టి తొడవడానికి వచ్చారా అని అనిపించింది అనమాట. లైక్ ఈ రివ్యూ చెప్తుంటే కొంచెం జాలిగా ఉంది, అట్ ద సేమ్ టైం నా మీద నాకే జాలేస్తుంది. ఇలాంటి సినిమా చూసి వచ్చాక కూడా పాజిటివ్ ఎలా చెప్తాంరా అని అనిపిస్తుంది. అంటే చిన్న సినిమాల్ని సపోర్ట్ చేయాలి కరెక్టే, కానీ అది ఒక రేంజ్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు అంబాజీపేట బ్యాండ్ ఉంది, అది ఫినామినల్ సినిమా, నేను ఒప్పుకుంటా. తక్కువ హీరోనే, లో ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్తాం. లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళినప్పుడు ఆ రేంజ్ అవుట్పుట్ వచ్చిందంటే వి విల్ అగ్రీ, సినిమా బాగుందనేసి చెప్తాం, వస్తాం. బట్ ఇది తక్కువ ఎక్స్పెక్టేషన్స్, ఇంకా తక్కువ ఎక్స్పెక్టేషన్స్, అసలు ఎక్స్పెక్ట్ చేయలా. అంటే ఇది ఒక సినిమా వస్తుందని ఎవరికి కూడా తెలియదు. అలాంటి సినిమాకి వెళ్ళినప్పుడు మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడి నుంచి వచ్చేస్తాయి చెప్పండి. సో అలాగే మూవీకి వెళ్ళాను, కూర్చున్నాను, లైక్ ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు. హీరోయిన్ వస్తుంది, ఏయో కథలు చెప్తుంది, కథలు చెప్తా అని ఒక 3-4 కథలు వదిలింది, ఏయో వచ్చింది, లాస్ట్ లో హీరోయిన్ చంపేసిద్ది. అంటే ఈ కథలో హీరోయిన్ చెప్పే కథలో హీరోయిన్ విలన్స్ ని చంపేసిద్ది, వెళ్ళి సుహాస్ని హగ్ చేసుకుంటది, అయిపోయింది స్టోరీ. ఇదే స్టోరీ ఒక 3-4 రకాలుగా చెప్పి ఒక అరగంట లాగారు. దాని తర్వాత ఏదో ఒక పెళ్లికి వెళ్ళారు, సంథింగ్ ఇల్లు, అక్కడ ఒక అరగంట లాగారు. అక్కడ ఇల్లు కామెడీ పండిద్దామని ట్రై చేశారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదే. ఒక్క ఇంచులో కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వాల అసలు. అండ్ ఇంటర్వెల్ ముందల హీరోయిన్కి యాక్సిడెంట్ అయింది అనమాట. ఎందుకయింది అంటే మీరు ఏం చూపిద్దాం అనుకున్నారు ఆ టైంలో? మేము ఎమోషనల్ అయిపోయి అరే హీరోయిన్కి ఏంట్రా ఇలా అయిపోయింది అని అనుకోవాలని చూపించారా? దాని తర్వాత వెంటనే ఏమైందో తెలుసా, హీరోయిన్ బతికొచ్చింది. వావ్, అసలు హరీష్ శంకర్ గారు సినిమాలో ఎందుకున్నారో నాకు ఇప్పుడు దాకా అర్థం అవ్వలేదు. ఓకే, డైరెక్టర్ అవ్వాలనుకుంటున్న హీరో, ప్లాట్ మీది ఇదే, వేరే విధంగా చూపించాలి కదా. ఏంట్రా అంటే చిన్న సినిమాని ల్యాగ్ చేసి ఏదేదో చేశారు కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు సినిమా మాత్రం. అండ్ నాకు ఒకటే అనిపించింది, సినిమాలోనే హీరో ఏం చేస్తాడంటే బయట కూర్చునే మామూలుగా మాటలు ఉంటాయి కదా, ఆ మాటలినే సినిమా రివ్యూ చెప్పేస్తాడు అనమాట, సినిమా ఎలా ఉంది అని బయట నుంచే చెప్పేస్తాడు. నేను ఆల్మోస్ట్ అదే, సెకండ్ హాఫ్ నుంచి సినిమా నేను చూడలేదు, కూర్చుని లూడో ఆడుకున్నాను, అప్పుడప్పుడు అలా చూస్తా ఉన్నాను, మాటలు వింటా ఉన్నాను అనమాట. అక్కడ ఏమీ లేవు, డైలాగ్స్ అలా వెళ్తా ఉన్నాయి, మనుషులు వస్తూ ఉన్నారు, ఏవో చేస్తూ ఉన్నారు, కామెడీ చేస్తూ ఉన్నారు, ఏ వర్కౌట్ అవ్వట్లేదు, కథ అలా నడుస్తూ ఉంది ల్యాగ్గా. అంటే ప్లాట్ ఏం లేదు కదా, స్టోరీ లైన్ ఏం లేదు కదా, చాలా థిన్ లైన్. లాస్ట్లో అంటే సీన్స్ అన్నీ ముందలే పెట్టేశారు, వాటిని లాస్ట్లో కనెక్ట్ చేశారు అనమాట. ఆ కనెక్ట్ చేసిన దాంట్లో అది కనెక్ట్ చేసింది బాగానే ఉంది, బట్ కింద బేస్ ఏముంది, కింద బేస్లో కొంచెం మంచి స్టోరీ ఉండాలి కదా. ప్యూర్లీ కమర్షియల్ సినిమాను కూడా కాదు కానీ సీరియల్ సినిమా ఇది. వస్తాడు హీరో, వస్తాడు హీరోయిన్తో లవ్ అంటారు, తర్వాత ఒక 4-5 లవ్ సాంగ్స్ ఏ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు, ఆ తర్వాత ఇద్దరు డ్యూయెట్లు, రొమాన్స్ పెట్టినా కొంచెం బాగుండేదేమో, అది కూడా లేదు. లైక్ జో సినిమా ఎంత బాగుంటది, పాటలు ఎంత బాగుంటాయి, అందులో హీరోయిన్ చనిపోయినప్పుడు ఎంత ఎమోషన్ పడింది, ఇక్కడ హీరోయిన్కి యాక్సిడెంట్ అయినప్పుడు లైక్ ఓకే యాక్సిడెంట్ అయిందా,
సరే, ఓకే ఓకే. హీరో వాళ్ళ అమ్మ చనిపోయిందా? అంటే ఇప్పుడు రఘువరన్ బీటెక్ ఉంది. రఘువరన్ బీటెక్ లో వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు మనం ఎంత ఎమోషనల్ అవుతాం లేదా? ఇప్పుడు పాగల్ సినిమా ఉంది. పాగల్ సినిమాలో విశ్వక్సేన వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు మనం ఎంత ఎమోషనల్ అవుతాం. అలాంటి ఎమోషన్ ఇక్కడ లేదంటున్నా నేను. అలాంటి ఎమోషన్ ఉంటే మీరు స్టేజ్ మీద చెప్పుకోవచ్చు, ఇది అమ్మ గురించి అండ్ హీరోయిన్ గురించి ఉన్న ఒక కథ అనేసి. ఇంకా నాకు సినిమాలో బాగా ఎమోషన్ పండింది ఏదన్నా ఉందంటే అది ఆలీ గారి ఎమోషనే, అల్లుడు మామ ఎమోషన్. దానికి తప్పించి సినిమాలో ఒక హీరోయిన్ ఎమోషన్ లేదు, ఒక అమ్మ ఎమోషన్ లేదు. లైక్ ఏంట్రా అంటే నడుస్తుంది అంతే. ఒక చిన్న కథని తీసుకొచ్చి హీరోకి ఒక భయం అనే ఒక ఇది పెట్టేసి మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా లాగారు. ఆ తర్వాత అదేదో పెళ్ళి అని చెప్పి మొత్తం అంతా సినిమా అంతా లాగారు. సాత్విక్ కామెడీ అన్నారు, సరిగ్గా ఏది వర్కౌట్ అవ్వలేదు. నాకు ఇంకోటి ఏం బాధ అనిపించిందంటే మన సాత్విక్ బ్రో పక్కనే చిలకలపూడి అనమాట, మాకు 5 కిలోమీటర్స్. దానికి థియేటర్ ఏమన్నా ఉందంటే అది మచిలీపట్నంలో ఒక థియేటర్ లో కూడా సినిమా వదలలేదు. అదొకటే బాధ వేసింది. వదులుంటే బాగుండేది. పెడంలో వదిలేడు, అందులోనే చూసాను నేను. సోది చెప్తున్నావు ఏంట్రా సినిమా గురించి చెప్పకుండా అంటే ఏముందని చెప్తే అందులో ఏమీ లేదు పెద్దగా. ఒక పాజిటివ్ చెప్దామంటే ఒక పాజిటివ్ లేదు, బీజిఎం గురించి మాట్లాడదామంటే బీజిఎం గురించి మాట్లాడలేకపోతున్నాం. హరీష్ శంకర్ ఎందుకు వచ్చాడో తెలీదు. సుహాస్ బ్రో ఇలాంటి స్క్రిప్ట్స్ గనక నువ్వు ఓకే చేస్తే మళ్ళీ నీ కెరియర్ బ్యాక్ వచ్చేసిద్ది. సో ఐ హోప్ నెక్స్ట్ మూవీస్ నుంచి అయినా కొంచెం స్క్రిప్ట్ మంచిగా సెలెక్ట్ చేసుకో, అది ఒక్కటే సజెషన్ నీకు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మీరు ఇంకా చాలా ట్రై చేయాలండి. అంటే మీరు హీరో డైరెక్టర్ ఎలా అవుతాడు అని సినిమా తీశారు కానీ మీరు కరెక్ట్ గా డైరెక్షన్ చేయడం మర్చిపోయారు. ఈ సినిమాకి డైరెక్షన్ కూడా ప్రాబ్లం కాదు, స్టోరీ కూడా అసలు సరిగ్గా లేదు. ఏంటంటే అంటే కామెడీ పెట్టారు, ఆ కామెడీ కరెక్ట్గా పండాలి. ఇక్కడ అలా లేదే. ఇంకా నాకు మొన్న వెబ్ సిరీస్ ఏదో రిలీజ్ అయింది ఎయిర్ అనేసి, అది ఇంకా పర్ఫెక్ట్ సూపర్ ఉంది. అది సినిమాగా వదిలినా కానీ మంచి ఇదయ్యేది. ఈ 2-3 వీక్స్ సరిగ్గా లేదు. హరిహర వీరమల్లు వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అంబాజీపేట బ్యాండ్ని దీన్ని కంపేర్ చేసే లెక్క అయితే అది 100% అయితే ఇది 0%. 10% అని కూడా నేను చెప్పలేను. మీరేం అనుకోమాకండి, లైక్ మూవీ టీంకి వేరే లేదు అసలు. పాజిటివ్స్ చెప్పడానికి ఒక్కటి కూడా లేదు. ఒక్క చోట కూడా నాకు నవ్వు రాలేదు, ఒక్క చోట కూడా నేను ఎమోషనల్ అవ్వలేదు, ఒక్క చోట కూడా నేను స్టోరీ కనెక్ట్ అవ్వలేకపోయాను. అసలు స్టోరీయే చాలా థిన్గా ఉందంటే ఆ థిన్ స్టోరీకి కూడా నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. ఇంక మీరు అర్థం చేసుకోండి అసలు సినిమా ఏ రేంజ్లో తీశారో మీరు. చాలా ఘోరంగా ఉంది థియేటర్ లోపల. లైక్ నేనైతే లూడో ఆడాను, నా పక్కన వాళ్ళు సేమ్ అటు ఇటుగానే, ఒక ఇద్దరు మాత్రం పడుకున్నారు, అది మ్యాటర్. సో ఈ రివ్యూ చెప్పేటప్పుడు కూడా నాకు బోర్ కొడుతుంది. సేమ్ లైక్ తమ్ముడు రివ్యూ చెప్పినప్పుడు ఎంత బోర్ కొట్టిందో నాకు ఈ రివ్యూ చెప్పేటప్పుడు అంత బోర్ కొట్టింది. సో ఫైనల్లీ మూవీ చూడొచ్చా చూడకూడదా అంటే అన్వర్తే, నాకైతే ఎక్కలేదు. సుహాస్ని మీరు డైరెక్ట్గా సపోర్ట్ చేసుకోవాలి, చిన్న హీరోస్ని సపోర్ట్ చేసుకోవాలంటే మీరు మూవీకి వెళ్ళండి, లేదు అంటే అక్కర్లేదు. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, కట్టప్ప స్ట్రైక్స్ గురించి మాట్లాడాలంటే స్ట్రైక్ అని చెప్పలేం కానీ యూట్యూబ్కి రివ్యూ కోసం పెట్టారనమాట మనోళ్ళు. కట్టప్ప టీమే పెట్టారు. అది యూట్యూబ్ ఏం చేసిద్దంటే రివ్యూ చేసిద్ది ఫస్ట్. అంటే మనం ప్రీవియస్ 2 వీడియోలు పెట్టాం, రివ్యూ ఒకటి పెట్టాం, డే 1 కలెక్షన్స్ ఒకటి పెట్టాం. ఈ రెండింటిని రివ్యూ చేసిద్ది. రివ్యూ చేసి మామూలుగా మూవీ రిలేటెడ్ కంటెంట్ ఏమన్నా స్ప్లిట్ అయిపోయిందా, ప్లాట్ ఏమన్నా స్ప్లిట్ చేసాడా ఆర్ ఎల్స్ మిగతా అని చూసిద్ది. మాక్సిమం అలా పేరు మనం స్ప్లిట్ చేస్తాం కాబట్టి స్ట్రైక్స్ పడిపోతాయి రెండింటికి. ఇదే విషయాన్ని దీన్ని తప్పించుకోవడానికి ChatGPTని అడిగితే ఆ వీడియోస్ ని ట్రిమ్ చేసేయమని చెప్పింది. సో ఆ 2 వీడియోస్ ని 3 seconds కి ట్రిమ్ చేసా, కావాలంటే మీరు చూసుకోవచ్చు వెళ్ళి. అందులో ఏమంటదంటే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ వీనం యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది. ఆ 2 వీడియోస్ టైంలో ఛానల్ లేచింది. చెప్పాలంటే ఛానల్ అప్పుడే లెగుస్తుంది, తర్వాత పెట్టే వీడియోస్ అన్ని ఘోరంగా లేచిపోయాయి. ఈ స్ట్రైక్స్ అనే టైంకి స్ట్రీమ్ చేశాను, మొత్తం ఛానల్ మళ్ళీ డౌన్ అయిపోయింది. సో హరిహర వీరమల్లు దాకా వెయిట్ చేయాల్సిందే మన ఛానల్ లెగాలంటే. మ్యాక్సిమం మన ఛానల్ లెగిసేటప్పటికి ఆగస్ట్ అయిపోయిద్ది. ఆగస్ట్కి నా రివ్యూస్ కానీ ఆర్ ఎల్స్ నేను వేరే ఏమన్నా పెట్టినా అవన్నీ మీకు వస్తాయి. అప్పుడు దాకా వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఈ సినిమా చూసాక యాక్చువల్లీ నేను రివ్యూ చెప్దాం అనుకోలే, వదిలేద్దాంలే చూసేవాళ్ళు చూస్తారు. ఆల్రెడీ 7.4కి పడిపోయింది బుక్ మై షోలో రేటింగ్. సో వదిలేద్దాం అనుకున్నా, కానీ ఇవన్నీ పోనే. నా పర్సనల్ ఇష్యూస్ కూడా చెప్పుకోవచ్చు కదా, కట్టప్ప గురించి కూడా చెప్పొచ్చు అనేసి ఏదో తాత్కాలికంగా చేస్తున్నాను అంతే. ఇంకా మీ ఇష్టం, చూడాలంటే చూడండి, లేదంటే
లేదంటే లేదు. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? మాక్సిమం అదేదో శ్రీలీల మూవీ వస్తుంది, అప్పుడు చూద్దాం. కలిస్తే కలుస్తాను, లేదంటే హరిహర వీరమల్లుకి కలుద్దాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.